జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో అరెస్టైన జానీ మాస్టర్ ను ఈవేళ పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఉప్పర్పల్లి కోర్టులో నార్సింగ్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. దాదాపు 10 రోజుల కస్టడీ కోరనున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక జానీ మాస్టర్ భార్య సుమలత అరెస్ట్ కు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో 2 నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జానీ మాస్టర్ ను ఈవేళ పోలీసులు కస్టడీ కోరనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేదిలో ఇప్పటికి కొన్ని సమస్యలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏదో గత 2 రోజుల నుంచి పోలీసు వాళ్ళు సైబరాబాద్ ఎస్ఓటీకి పట్టుకురావడం జరిగింది. నిన్న ఉప్పర్పల్లి కోర్టులో తనను ఆధారపరిచారు నాంపల్లి పోలీసు వాళ్ళు. తన తరపున ఏదైతే లాయర్ పనీరావు కూడా కొన్ని వాదనలు వినిపించడం కూడా జరిగింది. దాంతో పాటు 14 రోజులు రిమాండ్ రాస్తూ చల్లపల్లి జైలు కూడా తరలించడం కూడా జరిగింది. పత్రలో ఉన్నదని కూడా ఏదైతే పోలీసు వాళ్ళు రాజేంద్ర నగర్ PCCలో గోప్యంగా సమాచారాన్ని లాగినట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కస్టడీ కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మరింత విచారించినట్టుంది జానీ మాస్టర్ అని కూడా ఏదైతే నార్సింగ్ పోలీసు అడిగినట్టు ఎల్బీ నగర్ కోర్టులో తనను ఆధారపరచాలని కూడా ఆ జడ్జి ఆమోదం తెలపడం కూడా దాని తరఫున లాయర్లు కూడా మరింత విషయానికి సంబంధించి ఎన్నో సెక్షన్లు 3 సెక్షన్ల పైన కేసు నమోదైంది కాబట్టి దాని తరఫున న్యాయవాది కొన్ని వివరాలు ఆ కోర్టుకి చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు నార్సింగ్ పోలీసు వాళ్ళు ప్రస్తుతం మాత్రం ఆ కస్టడీ తీసుకున్నాక కొన్ని వివరాలు సేకరించాలని కూడా చెప్పడం, దాంతో పాటు ఏదైతే జానీ మాస్టర్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ఎవరైతే చిన్న కొరియోగ్రాఫర్లు ఎవరున్నారో దీని ముఖ్య పాత్ర దానిపైన కూడా ఉంది. అయితే ఇదొకవైతే అయితే ఇండస్ట్రీ పెద్దల నుంచి సమస్యలు అయితే ఎదురైతున్నట్టు కూడా తెలుస్తుంది. చాలా జానీ మాస్టర్ పారిపోవాలని కొన్ని ఇండస్ట్రీ పెద్దలు కూడా వివరిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. జానీ మాస్టర్ ఇండస్ట్రీ బెయిల్ కోసమే తన పదాల్లో ఉన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇదేంటో ఒక పక్క పెడితే ఏదైతే జానీ మాస్టర్ లౌకిక వేదిలో వేస్తున్న యువతి మాత్రం ఇంతవరకు తను మీడియా ముందుకు ఎందుకు రాలేకపోతుంది? గత 6 సంవత్సరాల నుంచి ఏదైతే రిలేషన్షిప్ లో కావచ్చు జానీ మాస్టర్ ఎందుకు తన వాదన చెప్పుకోలేదని కూడా కొన్ని సినీ పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.